హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ కూర వండినా అంత టేస్ట్గా అనిపించట్లేదా? అయితే ఈ పౌడర్ చేసి పెట్టుకోండి, కర్రీ చాలా బాగా వస్తుందన్నమాట. అందరూ ఏంటి మీ సీక్రెట్ అని కూడా అడుగుతారు. ముందుగా 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత మిరియాలు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. లవంగం మొగ్గలు కూడా ఒక 10 నుంచి 20 వరకు తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక పాన్లో వేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇంత పెద్ద ముక్క తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా విరుపుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా జాపత్రి వేసుకోవాలి. ఇది పలావ్ దినుసుల్లో ఫ్లవర్లా ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా విరిపి వేసుకుంటున్నాను. ఇవి కూడా తర్వాత ఇలాచి కూడా ఒక 10 వరకు వేసుకుంటున్నాను. మీరు ఆప్షనల్, ఇంకా కాస్త పెంచుకున్న స్మెల్ చాలా బాగుంటుంది. అనాస పువ్వు, ఈ పువ్వును కూడా ఇలా చిన్న చిన్నగా విరిపి వేసుకుంటున్నాను. అప్పుడు మిక్సీలో మనకి చాలా ఈజీగా బ్లెండ్ అవుతుందని. బిర్యానీ ఆకు, దీన్ని కూడా చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అసలు చేయకూడదు, ఈజీగా మాడిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది అనమాట. సోంపు కూడా 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకుంటున్నాను. తర్వాత మరాఠీ మొగ్గలను కూడా ఒక 5 నుంచి 6 వరకు తీసుకుంటున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకండి, ఎందుకంటే ఇవి జస్ట్ వామ్ అయితే చాలన్నమాట మనకి మిక్సీలో ఈజీగా బ్లెండ్ అవ్వడానికి. అలాగే చాలా మెత్తటి పౌడర్లా అవ్వాలని ఇలా ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు ఎండలోకి వస్తే ఆరబెట్టుకున్న మనకి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. అలాగే మెత్తటి పౌడర్గా అవుతుందన్నమాట. మీరు ఏ కర్రీలోకైనా, నాన్ వెజ్ కానీ వెజ్లో అయినా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, నేను చేత్తో ఇలా టచ్ చేస్తున్నాను కదా, ఇంత వామ్గా అయితే సరిపోతుందన్నమాట. ఓకే, ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, వీటిని ఒక ప్లేట్లో వేసుకొని జస్ట్ ఊరికే ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని మంచిగా మిక్సీ పెట్టుకోవడమే. చాలా మెత్తగా పౌడర్గా అవ్వాలండి. చూసారా, ఇలా ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మంచిగా పౌడర్లా అయ్యే వరకు పౌడర్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. ఈ విధంగా నేను ఈ గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఈ గరం మసాలా తయారు చేయడానికి నేను ఇంట్లో అందుబాటులో ఉన్నవే చెప్తున్నాను. మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంతే, ఒక చిన్న చిటికెడు వేస్తే చాలు, గరం మసాలా కూర చాలా టేస్టీగా వస్తుందన్నమాట. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.